నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతల్ని గాలికి వదిలివేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. శాసనసభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజకీయ నాయకులని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే కవద్దార్ అని హెచ్చరించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టినా పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. అలాగనే ఎవరైనా భూ కబ్జాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 21 మంది ఎంపీలతో ఢిల్లీలో మన పరపతి పెరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ రాజకీయం లేకుండా ముందుకు వెళ్తామని చెప్పారు. రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలికి వస్తారో కబద్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే, సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమందిని చూస్తే ఏంటి అధ్యక్ష, 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జలజీవన్ మిషన్ పై శాసనసభలో ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని భరోసా ఇచ్చారు. జలజీవన్ మిషన్ అమల్లో ఏపీ దేశానికి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు. చాలా ఆర్ఓ ప్లాంట్లు పాడైపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకుని రాగా వాటిని పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే, జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటలు కాదు రావాల్సింది నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం, నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు. ఆ ప్లాంట్ అట్ ద లెవెల్ ఆఫ్ 10 liters per day, సార్.
Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, Adhyaksha. సో టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ to all the honorable members. ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం. మొన్న ఈ మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న ఈ మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసింది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూఎస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్ట్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసుల నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించలేదని తెలియజేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకి సజ్జల భార్గవరెడ్డి మూల కారణమని అన్నారు. అసభ్య పోస్టుల వెనక ఎంత పెద్ద తలకాయ ఉన్నా ఏ ప్యాలెస్ లో దాక్కున్న పోలీసులు వదిలిపెట్టవద్దు. పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. వారి వెనుకున్న వారిని ఎప్పుడు అరెస్టు చేశారు? 33% మహిళలు అసెంబ్లీలో ఉండాలని నిత్యం చెప్పేవారే సోషల్ మీడియా వేదికగా అసభ్య ప్రచారం చేయడం దుర్మార్గమని తెలిపారు. వివేక హత్య కేసులో సునీతకి అండగా ఉంటాను. ఆ కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీమ్ హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు? ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు. చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి.
సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకువెళ్లింది. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు. ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుంది, మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు బలంగా చెప్పలేకపోయామనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్ల్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకునే దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది. ఆయన చనిపోయారు మన కోసం. ఈరోజు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో, ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో, అనేక లింగ్విస్టిక్ స్టేట్స్. ఏపీలో గత ప్రభుత్వం పాపం నిర్లక్ష్యం కారణంగా బుడమేరుకు వరదలు వచ్చాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని బుడమేరు వాగుకి వచ్చిన వరదలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పారు. గత 5 ఏళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనుల పూర్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఒకేసారి 15,000 క్యూసెక్ల నీరు రావడంతో గండ్లు పడి వరదలు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని, భవిష్యత్తులో వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడతామని మంత్రి నిమ్మల తెలిపారు. లైనింగ్ సంబంధించిన పనుల్ని 5 సంవత్సరాలు ₹5 పని చేయాలా? ఏదైతే ఓల్డ్ ఛానల్ కు సంబంధించి కొల్లేరుకి వెళ్ళేటువంటి 5 ప్యాకేజీలు కూడా నిర్దాక్షిణ్యంగా జీవోతో సహా రద్దు చేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో ₹1 పని చేయలేదు అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఎందుకంటే ఇది నేనే ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష 8, 7 మంచిగా సమాధానం అధ్యక్ష. అధ్యక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి, సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి. నేనేమి అవాస్తవాలు చెప్పట్లేదు. ఇదిగో 8/7/2020 దాని జీవో నెంబర్ 365 అందులో బుడమేరుకు సంబంధించిన 5 వర్కుల్ని రద్దు చేశారు. ఇవి కావాలంటే మా బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా చూపిస్తాను. ఇక్కడే మార్కింగ్ చేశాను. మార్కింగ్ ఈ 5 వర్కులు రద్దు చేశారు అధ్యక్ష. అంటే బుడమేరు లాంటి దానికి మరి అట్లాంటి వర్కులు రద్దు చేసి 5 సంవత్సరాలు ₹1 పని చేయకుండా ఇవాళ విజయవాడలో 5-6
మంది నిరాశ్రయులు అయ్యారంటే ఆ పాపం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈవేళ విజయవాడ ప్రజలకు శాపాలుగా మారే అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు, ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా గత ప్రభుత్వం వ్యవహారం మాదిరిగా కాకుండా ఏ రకంగా బుడమేరుని మనం ప్రక్షాళన చేస్తాము, ఏ రకంగా ఆపరేషన్ బుడమేరు అనేది ఏ రకంగా చేపడతాం అనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గత 2-3 నెలలుగా 5-6 సార్లు ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిసి 4-5 రివ్యూలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఆ యొక్క వైండింగ్ ఏదైతే లైనింగ్ పనులు ఏవైతే 35,000కి పెంచాలని ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఒకటే అధ్యక్ష. అయితే అది పూర్తి చేసినా కూడా కృష్ణా నదికి సేమ్ టైం ఫ్లడ్స్ వస్తాయి కనుక అది 35,000 క్యూసికల్కి పెంచినా కూడా కృష్ణా ఫ్లడ్ ఉంటే ఆ వాటర్ ఫ్లో అంత ఎఫెక్టివ్గా పోదు కాబట్టి ఓల్డ్ ఛానల్ను కూడా ఏదైతే దాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. కాకపోతే ఓల్డ్ ఛానల్ మేము చూస్తే దగ్గర 3,000 కుటుంబాల వరకు కూడా ఆ ఓల్డ్ ఛానల్లో ఆల్రెడీ నివాసం ఏర్పరచుకున్నారు అధ్యక్ష. కుటుంబాలు క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 6,000 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఆ ఓల్డ్ ఛానల్లో. అందుచేత దాన్ని మేము ఏదైతే టిక్కో మాదిరిగా ఏదైనా హౌసింగ్ నిర్మాణం చేసి ఆ యొక్క ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి విధంగా, అదేవిధంగా ఆన్సర్ చెప్తుండే కూడా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాల యజమానుల నిర్లక్ష్యం కారణంగా స్థానికంగా నివసించే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆరోపించారు. ఈ ఖాళీ స్థలాల్లో మురుగునీరు నిల్వ ఉండి దోమలకి ఆవాసాలుగా మారాయని చెప్పారు. దీనికి తోడు పిచ్చి మొక్కలు బాగా పెరిగి విష సర్పాలకి నిలయంగా మారాయని తెలియజేశారు. అలాగనే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ఖాళీ స్థలాల యజమానులపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టినప్పటికీ ప్రజాహితాన్ని కాంక్షిస్తూ వీధి కుక్కల బెడద, డ్రగ్స్ నియంత్రణ, ఖాళీ స్థలాల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ వేదికగా తమ గొంతుకు వినిపించిన శభాష్ అని అనిపించుకున్నారు. గల్లా మాధవ్ గారు. అధ్యక్ష, మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇవి మున్సిపల్ వారు అదేవిధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. అరండల్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగర ప్రథమ పౌరుడు మాట్లాడేది ఇలాగేనా? అసభ్య పదజాలంతో దాడి చేస్తారా? అసభ్య భాష వాడేవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. సేవ ద్వారా ప్రజలకి దగ్గరవాలి, అసభ్య భాషతో కాదు, బాధ్యతగా మెలగాలని గుంటూరు మేయర్కి చెప్పండి అని ఆయన తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను 6 వారాలకి వాయిదా వేసింది. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశించడం జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న మాపై మేయర్, ఆయన అనుచరులు తీవ్రంగా దూషించి పోలీసు లాఠీతో దాడి చేశారు. అవమానపరిచేలా మనోహర్ నాయుడు మాట్లాడారు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మేయర్, ఆయన అనుచరులపై పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు. ఈ కేసుని కొట్టివేయాలని మనోహర్ నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించే విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బుధవారం గుంటూరు చంద్రమౌళి నగర్ 4/1లో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యుదయ ఓవర్సీస్ సంస్థని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. యువర్ సక్సెస్ ఆర్ కమిట్మెంట్ నినాదంతో విదేశాలలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకి ఊతమిచ్చేలా ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ మేరకు అభ్యుదయ ఓవర్సీస్ సంస్థ నిర్వాహకులు మాదా మణికంఠ మాట్లాడారు. జర్మనీలో విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో మాదా వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు అభ్యుదయ ఓవర్సీస్ ఆఫీస్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. విదేశాలకు వెళ్ళే పిల్లలందరికీ కూడా ఇదొక ఆశా జ్యోతిలాగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జర్మనీ బేస్డ్గా వీరు విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు జాబ్స్ కోసం, అదేవిధంగా ఇటు జాబ్ సీకింగ్ కోసం కూడా వీరు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వెంకటేష్ గారికి అండ్ మరియు వారి బ్రదర్ మణికంఠ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మార్కెట్లో ఈ ఓవర్సీస్ మీద ఉన్న రకరకాల అపోహల్ని తీర్చేసి ట్రస్ట్ వర్తీగా పిల్లల ఆశలకి వీళ్ళు ఇంకొంచెం ఊతం పోస్తూ వారిని విదేశాలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకి వీరు పాత్రధారులు అవ్వాలని కోరుకుంటూ వీరి పేరెంట్స్కి, అదేవిధంగా వీరి అమ్మమ్మ తాతయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ విచ్చేసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. నేను అభ్యుదయ ఓవర్సీస్ ఎండి మాడా మణికంఠలు మాట్లాడుతున్నాను. మాది వచ్చేసి బేసిక్గా జర్మనీ ఎక్కువ చేస్తుంటాం ఫైల్స్ ఫర్ జాబ్ సీకింగ్ కానీ, లేదంటే స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా ఏదైనా సరే ఫర్ ఎవరీ కంట్రీ చేస్తాను. జర్మనీ అనేది ఎందుకు నేను ప్రిఫర్ చేయగలనంటే ఉన్న సిచ్యువేషన్లో ద బెస్ట్. అది మిగతా యూకే వెన్ కంపేర్డ్ టు యూకే కానీ, యూఎస్ఏ కానీ, కెనడా కానీ పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫర్ మెకానికల్ స్టూడెంట్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి ఈజీగా ఉంటుంది జర్మనీ వెళ్ళడానికి. ప్రాసెస్ హార్డ్గా ఉండొచ్చు, కాకపోతే జర్మనీ అనేది లైఫ్ టైం సెటిల్ అయిపోతారు. ఇంకా వన్స్ వెళ్ళారంటే మన దగ్గర నుంచి మీరు వన్స్ కన్సల్ట్ అయ్యారంటే ఫ్రమ్ ద లోన్స్ గురించి కానీ, ప్రాసెస్ స్టార్టింగ్ గురించి కానీ, లోన్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఫ్లైట్ ఎక్కేదాకా మొత్తం మనమే చూసుకుంటాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ ఏంటంటే వన్స్ మన కన్సల్టెన్సీ నుంచి మన దగ్గర నుంచి వెళ్తుంటే కొంతమంది స్టూడెంట్స్కి కూడా వాళ్ళ మార్క్ గ్రేడ్స్ నుంచి మనం ఈజీగా వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్రీగా అరేంజ్ చేస్తాం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.